కూడా తింటా బిడ్డ అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. హలో గైస్, రీసెంట్గా కోవా బన్ విషయం గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇదైతే మేడారం జాతరలో అయితే జరిగింది రీసెంట్ మన తెలంగాణలోనే. అసలు ఎందుకు ఇంత ట్రెండింగ్ టాపిక్గా మారిందంటే కోవా బన్ అమ్ముకుంటున్న ఒక వ్యక్తి మీద ఇంత దౌర్జన్యంగా మీడియా అనే పేరుతో ఇంత అరాచకంగా ఇంత ఘోరంగా మాట్లాడడం చాలా అంటే చాలా రాంగ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక కష్టపడే వ్యక్తి తన ఫ్యామిలీని కష్టపడి పోషించుకుంటున్నాడు. అంత దౌర్జన్యంగా ఏదో వీడియో అని న్యూస్ ఛానల్ ఉందని వ్యూస్ కోసము అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఇంత న్యూస్ క్రియేట్ అయింది కదా, ఈ టాపిక్ ఇంత ట్రెండింగ్ అయింది కదా, తను ఎగ్జాంపుల్గా సూసైడ్ చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? తన ఫ్యామిలీని మీరు పోషిస్తారా? న్యూస్ ఛానల్ ఏదో ఫుడ్ సేఫ్టీ అంటారు. ఫుడ్ సేఫ్టీ మీరు అధికారా? మీ దగ్గర ఏమైనా ఐడి ప్రూఫ్ ఉందా? అరే బన్ను మెత్త కాకపోతే ఎట్లుంటుంది? బన్ అనేది మెత్తని ఉంటుంది. మీరు అడుగుతారు కదా ఎన్ని రోజులు ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచో వచ్చి అమ్ముకుంటుండు, తన బతుకు తెరువేదో తను చేసుకుంటుండు. ఇప్పుడు నువ్వు న్యూస్ పెట్టుకొని వాళ్ళని అడుగుతలేవా? ఆయన బతికేదో ఆయన బతుకుతుంది భయ్. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పొట్ట కొట్టొద్దు ఎవ్వరికి. మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా బిడ్డ అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? ఇంకోటి ఇంత మంది తన చుట్టుముట్టినప్పుడు మనిషి అనేటోడు భయపడతాడు. అది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే. కష్టపడి పని చేసుకుంటే వ్యక్తిని మనం చుట్టుముట్టి మనిషికి ఒక ప్రశ్నలు వేస్తుంటే ఎవడైనా భయపడాల్సిందే ఆ సిచ్యువేషన్లో, నువ్వైనా నేనైనా. నువ్వు న్యూస్ ఛానల్ పెట్టుకున్నావు, నీ చుట్టూ ఒక 100 మంది చేరి నీకు ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడిగితే నువ్వు ఫుడ్ పెట్టి సస్తావా? వచ్చిండు ఒక మోతవారు ఇచ్చి అడుగుతుంది చూడండి ఒక్కసారి. కనికరం కూడా లేకుండా ఒక్కొక్కరు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతారు. కొంతమంది బన్నులు బాగానే ఉన్నాయని తిని చూపిస్తే గిన వాళ్ళకి వీడియో తీయకుండా కట్ చేసి వాళ్ళ చేతులు కనిపిస్తున్నాయి. ఒక్కసారి వీడియో ప్లే చేస్తారు చూడండి. అసలు వాళ్ళంగిన వీడియోలు చూపిస్తుండే, ఏవో వీడియోలు ఫోన్లో చూపిస్తుండే వీడియోలు. నిజంగా ఇంత కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని ఏదో కష్టపడి చూసుకుంటున్న ఇంత మంచి వ్యక్తిని ఇంత పబ్లిసిటీ చేయడం అనవసరమైన విషయం ఇది. ఏదో న్యూస్ ఛానల్ అనే పేరుతో ఇంత వైరల్ అవ్వాల్సిన టాపిక్ వేస్ట్ అంటే వేస్ట్ ఇది. ఇప్పుడు నువ్వు హోటళ్ళల్లోకి వెళ్ళి ఛాయ్ తాగుతావు, దానికి ఎక్స్పైరీ డేట్ అడుగుతావా? పాలు పోస్తాడు, నీ ముంగటే వస్తాడు, ఆ ప్యాకెట్ ఎక్స్పైరీ డేట్ నువ్వు చూస్తావా? చూడవు. నువ్వు హోటళ్ళలో పోయి బిర్యానీ తింటావు, నువ్వు తినే బిర్యానీ ఎక్స్పైరీ డేట్ చూస్తావా? నువ్వు చికెన్ తింటావుగా, ఆ కోడి ఎక్స్పైరీ డేట్ తెలుసా? అది చనిపోయిన కోడ బతుకున్న కోడి తెలుసా? అది ఏవి తెలియదు కదా ఎక్స్పైరీ డేట్ అని. అదే పెద్ద పెద్ద హోటళ్ళకి వెళ్ళి అడుగు, అంత దమ్ము లేదా? ఏదో స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే వాళ్ళ మీద ఏదో దౌర్జన్యం ఎందుకు? వాళ్ళు పుట్ట కూటి కోసం చేసుకుంటారు. నీకు అంత దమ్ము ఉంటే పెద్ద పెద్ద హోటళ్ళకి వెళ్ళి అడుగు న్యూస్ ఛానల్ అని. నీకు అసలు కేర్ కాదు కదా వాళ్ళతో, నీకు పొట్లాడే దమ్ము గినలేదు. ఎందుకంటే అందుకే కాబట్టి నువ్వు స్ట్రీట్లో అమ్ముకునే వాళ్ళ పొట్ట కూటి కోసం అమ్ముకునే వాళ్ళ పొట్ట కొట్టి ఈరోజు ఏదో నువ్వు వీసు నీ ఛానల్లో ఏదో వైరల్ చేసుకుంటావు, వీడియో తీసుకుంటున్నావు. నువ్వు నిజంగా న్యూస్ ఛానల్ అయితే పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి అడుగు. నువ్వు పెద్ద పెద్ద హోటల్స్కి అడగనప్పుడు నువ్వు చిన్న ఏదో పొట్టకూటి కోసం అమ్ముకునే వాళ్ళ మీద ఎందుకు ఇంత దౌర్జన్యం? ఏదో మీరు ఆయనను హెరాస్మెంట్ చేస్తుంటే చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏడుపు వచ్చింది తెలుసా? ఎంత బాధ అంటే మిమ్మల్ని అయితే ఉన్నారో 10 రూపాయలకు కోవా బన్ ఎవడైనా ఇస్తాడా? మెయిన్ గా హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలు లేకపోతే పుణ్యక్షేత్రాలు ఏవైతే గ్యాదరింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే జత్రాలు ఉన్నాయో, జత్రాలలో కూడా ఇవాళ ఇట్లాంటి రావడం అనేది నిజంగా నాకైతే గలీజ్ అనిపిస్తాం. అసలు కోవా బన్కి అసలు ముస్లిం హిందూకి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఆ టాపిక్ అనేది నీకు ఎందుకు వచ్చింది? అనవసరమైన టాపిక్ తెచ్చి ఏదో మతకలోలం చేయడం తప్ప మీకు అసలు ఏమొచ్చు? న్యూస్ ఛానల్ ఏదో హిందూ ముస్లిం మీ ఛానల్ని వైరల్ చేయడం కాదు. నిజంగా నువ్వు ఫుడ్ గురించి మాట్లాడితే ఫుడ్ గురించే మాట్లాడు. మధ్యలో ఈ విషయాలు ఎందుకు వచ్చింది? అరే నీకు అంత దమ్ముంటే, నిజం చెప్తున్నా, నీకు అంత దమ్ముంటే నువ్వు న్యూస్ ఛానల్ పట్టుకొని పెద్ద హోటల్లో పోయి, నిజం చెప్తున్నా, పెద్ద హోటళ్ళలో పోయి అడుగు. అరే నువ్వు అనేది ఉంటదా? వేర్ ఇస్ యువర్ ఎక్స్పైర్ డేట్? చూపించండి ఒకసారి. షో మీ యువర్ ఎక్స్పైర్ డేట్. 4 రోజులలో అయిపోతుంది అంటున్నావు. దీనికి ఎక్స్పైర్ డేట్ లేదు. మీరు ఎట్లా అమ్ముతా ఉన్నారు మీరు? నో ఎక్స్పైర్ డేట్. నువ్వు బేకరీలో వెళ్తావు, కేకులు తింటావు, వీటికి ఎక్స్పైరీ డేట్ చూస్తావా? చూడవు. మరి
అరే నువ్వు నిజం చెప్తున్నా కదా, నువ్వు అనవసరమైన టాపిక్ తీసి కావాలని ఆయన ఇన్సల్ట్ చేసినావు, కావాలని హెరాస్మెంట్ చేసినావు. ఏదో న్యూస్ ఛానల్ ఏదో వైరల్ అవ్వాలి, ఏదో కంటెంట్ తీయాలి, ఏదో లైకులు కోసం నువ్వు ఇంత చేసినావు. కానీ చాలా వరకు అయితే ఇది రాంగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నిజంగా ఏదైనా రాంగ్ మాట్లాడుంటే, ఇంకేదైనా ఇన్కేస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చలో బాయ్.